Hi guys, welcome to my channel. Welcome to one more vlog guys. వ్లాగ్ వచ్చేసి ర్యాండమ్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అవుతుంది. ఇప్పుడు నుంచి నైట్ వరకు వ్లాగ్ చేస్తా, షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతైతే అంత. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది, అదే మండే నుంచి. సో లాస్ట్ ఇంకా సండే నేనైతే స్పెషల్స్ చేస్తున్నాను. ఫైనల్గా ఈరోజు ఒక్కటే నాన్ వెజ్ అయితే తింటాం, మళ్ళీ నెక్స్ట్ నుంచి తినము. సో అదనమాట. దానికోసం నేనైతే ఈరోజు ఏం చేస్తున్నానంటే మటన్ పులావ్ గైస్ ఇన్ అరబిక్ స్టైల్. సో చాలా బాగుంది, ఆల్రెడీ నేను చేశాను. ఇప్పుడైతే రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? చేద్దాం రండి, వచ్చేసేయండి, ఓకేనా? కిచెన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏం కావాలి? మటన్. రండి తీసుకుందాం, మనం ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇక్కడ చాలా కంట్రీస్ మటన్ దొరుకుతుంది గైస్. మేమైతే ఎప్పుడు ఇండియన్ మటన్ కట్సే తీసుకుంటాం. అండ్ ఇండియన్ మటన్ క్యూబ్స్ అని దొరుకుతుంది అనమాట, బోన్లెస్. సో అది సోక్ చేసి పెట్టాను రైస్. ఇంకా మటన్ కట్స్ ఇండియన్వి ఇవి కావాలి. తర్వాత అండ్ మనకు వచ్చేసి మటన్ ఇక్కడ లుల్లు దొరుకుతుంది. అయితే ఆర్డర్ చేశాను మార్నింగ్ అయితే చాలా హెక్టిక్ అయిపోయింది గైస్. వర్క్ మేము లేసే లోపల ఏసీలో నుంచి వాటర్ అయితే పడింది. ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేయడానికి టైం సరిపోయింది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. సో మటన్ 500 grams తెప్పించాను. ఇక్కడ వచ్చేసి 2.7 ఉందన్నమాట. సో ఇప్పుడు నేను వాష్ చేస్తాను మటన్. అండ్ ఇక్కడ మటన్ అయితే బాగా దొరుకుతుంది మాకి. సో ఇంకా ఫ్రెష్ మటన్ అంటే మత్రా సైడ్ దొరుకుతుంది అనమాట. నేనైతే ఆర్డర్ చేశాను లులులో, 1/2 kg మటన్ తెప్పించాను అనమాట. వీళ్ళు చాలా పెద్దగా ఇచ్చారు మటన్ కట్స్. నేను మరా దాన్ని కట్ చేశాను కొంచెం చిన్నగా. సో మంచి క్లీన్ చేసేసాను. మనకు కావాల్సింది పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. దానికోసం నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి తీసుకొని సాల్ట్ వేసి పేస్ట్ చేశాను. అండ్ మ్యారినేట్ చేసుకోవాలి మటన్ని మంచిగా. సో ఫస్ట్ అయితే కర్డ్ వేయాలి, ఇంకా సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ చేసినప్పుడు సాల్ట్ వేసాము, అందుకు మరి ఎక్కువ సాల్ట్ అయిపోతుంది కదా, దానికోసం. ఇంకా దీంట్లో లాస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. మ్యారినేట్ అయితే చేశాను గైస్. ఇప్పుడు మ్యారినేట్ చేసిన దాన్ని కొంచెం ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేస్తాం కాబట్టి. ఇంకా మ్యారినేట్ చేసిన దాన్ని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నంత వరకు అట్లే పెట్టుకోవాలా. జస్ట్ 1/2 hour or 1 hour పెట్టుకోవచ్చు. 1/2 hour అయినా ఇట్స్ ఓకే అనమాట. సో అంతే గైస్. మ్యారినేట్ చేసేటప్పుడు తనే నా కోసం షూట్ చేశాడనమాట వీడియో. ఇంకా తను కూడా రెడీ అయిపోయాడు ఆ టైంకి. సో ఇంకా తనైతే వర్క్కి వెళ్తున్నాడు. ఇంకా తనైతే లంచ్ కోసం అన్నాడు. ఎప్పుడు వస్తాడో మరి ఎంతకు వస్తాడో తెలీదు. నాను బాయ్. బ్లింక్ అవుతుంది వాళ్ళకి, కానీ మనం చెప్తే ఆ మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, చెప్పాలి. ఇంక ఇప్పటి నుంచి మనం ఒకటి. సో మ్యారినేట్ అయితే చేసి పెట్టాను, దానికి కాస్త టైం పడుతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు కాస్త ఫ్రీగా రిలాక్స్ అవుతాను. ఐస్ క్రీమ్ తెప్పించాను, అదైతే తిందామని. మీలో ఎంతమంది శ్రావణ మాసం ఫాలో అవుతారు? మేమైతే ఎప్పుడు ఫాలో అవుతాం అన్నమాట. ఇంకా అందుకే ఈరోజు స్పెషల్ ఎంజాయ్ చేద్దాం ఫుల్గా. ఇంకా ఇక్కడ ఇన్ని బట్టలు ఉన్నాయి, నేనైతే ఫోల్డ్ చేయడమే వదిలేసాను అనమాట. ఇప్పుడు ఫోల్డ్ చేయాలి దాన్ని. ఏం లేదు, ఇంకా ఇప్పుడు మల్టీ టాస్కింగ్, ఆ పని ఈ పని. బై ద వే August 1st సండే ఈజ్ ఫ్రెండ్షిప్ డే కదా. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గైస్. డేస్లో అయితే ఫ్రెండ్షిప్ డే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. అండ్ బాగుంటుండే కదా ఆ డేస్. అసలు మళ్ళీ రావేమో. గ్రో అయ్యే కొద్దీ మనకు ఫ్రెండ్స్ తగ్గిపోతారు. అది ఒకప్పుడు చెప్తే అర్థమయ్యేది కాదు, కానీ ఇట్స్ ట్రూ అండి. అప్పుడు చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఇట్ ఈస్ వెరీ లెస్ సర్కిల్ అనమాట. ఇట్స్ ట్రూ కదా అండి, నిజం కదా. ఇప్పుడు అయినా కూడా మనకు మంచిగా వినేవాళ్ళు మనకు ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఒక 2 or 3 or అట్లీస్ట్ 1 ఫ్రెండ్ ఈజ్ ఎనఫ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. కానీ ఆ రోజుల్లో చాలా బాగుండేది. ఇంటి దగ్గర ఫ్రెండ్స్, తర్వాత స్కూల్లో, తర్వాత ట్యూషన్స్, ఇంకా కాలేజ్ లైఫ్లో చాలా బాగుండేది. కానీ రాను ఎవ్రీథింగ్ విల్ చేంజ్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ చేంజ్. బట్ 1 or 2 persons విల్ స్టే విత్ యూ లాంగ్ అనమాట. కనెక్షన్ అనేది ఓవర్ ద టైం మారుతూ వస్తుంది. మనము ఫ్రెండ్షిప్ ఏ స్టేజ్లో అయినా కూడా మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. అలా అని చెప్పి చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఒకటే మన మంచిగా అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కాదు అని అలా ఏం ఉండదు. ఏ స్టేజ్లో ఉన్నా మనకు మంచి ఫ్రెండ్స్ అవుతారు.
అదైతే నేను బిలీవ్ చేశాను. ఎక్కువ టైంలో కూడా ఎక్కువ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓవర్ ద టైం ఒకటైతే అర్థమవుతుంది ఏంటంటే, రోజు మనతో మాట్లాడితేనే వాళ్ళు మన క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఏమి ఉండదు. ఎప్పుడైనా మాట్లాడినా అదే వైబ్ మనకు అనిపిస్తుంది. చూడు, దోస్ ఆర్ యువర్ ట్రూ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ గైస్. నాకు కూడా ఉన్నారు. ఐ హ్యావ్ ఓన్లీ ఫ్యూ పీపుల్, సో ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్ అనమాట. అండ్ కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా బాగా అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ దోస్ పీపుల్. ఐఎమ్ సో హ్యాపీ. నాకు కూడా ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నాతో 4th క్లాస్ నుంచి టిల్ నౌ వీఆర్ ఫ్రెండ్స్ గైస్. అలా అయితే ఉందన్నమాట నాతో ఒక అమ్మాయి. అదనమాట అండి. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇక్కడ అరబిక్ స్టైల్ మటన్ పులావ్ చేస్తున్నాం కదా, సో పులావ్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి సోంపు, తర్వాత జీలకర్ర, ఇంకా ఇలాచీ, చెక్క అండ్ అనాస పువ్వు, ధనియాలు అన్నీ మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. అవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత దాన్ని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత పౌడర్ అయితే చేసుకోవాలి. సో చాలా హాట్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా నాకు కుకింగ్ చేసి అంతా అవైలబుల్ చాలా టైం పడుతుంది గైస్. సో మనమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తిందాం. మస్కట్లో గ్రాసరీస్ కానీ ఫుడ్ కానీ కావాలంటే ఆర్డర్ చేసుకోవడానికి తలబాద్ అనే యాప్ ఉంటుంది. ఇంకా మార్నింగే నేను మటన్ ఆర్డర్ చేశాను, అప్పుడే ఇంకా ఐస్ క్రీమ్ తినబుద్ధి అయింది. సో బ్రౌనీ ఐస్ క్రీమ్స్ నాకొకటి, శ్రీకి ఒకటి ఆర్డర్ చేశాను. శ్రీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపుకి తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే మంచిగా తిని రిలాక్స్ అవుతున్నాను. ఆ లోపు ఇంకా ఇవి ఏదైతే రోస్ట్ చేసామో మంచిగా చల్లారింది. సో ఇప్పుడు దీన్ని నేనైతే పౌడర్ చేసుకోవాలి. పులావ్ మసాలా అయితే రెడీ అవుతుంది. అండ్ ఇందులోకి కావాల్సింది ఆనియన్స్ ఒక్కటే అనమాట. నేను వచ్చేసి ఆల్మోస్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసాను 1/2 kg మటన్కి. సో ఇప్పుడు నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను గైస్. మనకు కావాల్సింది వచ్చేసి అండ్ దీనికి కావాల్సింది వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మంచిగా చాప్ చేశాను. ఇంకా మటన్ చూసారా మంచిగా 1 hour పాటు మ్యారినేట్ అయింది. ఇంకా మనకు కావాల్సింది ఆనియన్స్తో పాటు గీ కావాలి, తర్వాత పెప్పర్ పౌడర్, ఇంకా పులావ్ మసాలా ఏదైతే మనం చేసుకున్నామో పౌడర్ అది. ఇంకా స్టార్ట్ చేయడమే. సో ఫస్ట్ వచ్చేసి మనం గీ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ జిఆర్బి గీ ఎక్కువ నేను యూజ్ చేశాను, అదే ప్రిఫర్ చేశాను. రండి చూపిస్తా. సో పులావ్కి మెయిన్లీ కావాల్సింది బిర్యానీ మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వేయాలి. గీ మంచిగా మెల్ట్ అయిన తర్వాత దానికి కావాల్సింది నేను అక్కడ ఇస్తాను, అవన్నీ వేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచి లైట్ బ్రౌన్లో అయ్యే వరకు వదిలేయాలి. ఇంకా ఇక్కడ సాఫ్రాన్ని వాటర్లోకి వేసి కాసేపు ఉంచుతున్నాను పులావ్లోకి వేయడానికి. అండ్ మనం ఫస్ట్ టైం మ్యారినేట్ చేసినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇంకా అది మంచిగా అయిన తర్వాత మటన్ ఏదైతే మ్యారినేట్ చేసామో దాన్ని కూడా వేసి కాసేపు అలాగే వదిలేయాలన్నమాట. కొంచెం కలిపిన దాంట్లో వాటర్ అయితే వేసి అలానే వదిలేయండి. కొంచెం ఆయిల్ మంచిగా గీ పైకి వచ్చే వరకు కొంచెం మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇంక ఇక్కడ రైతాకి ప్రిపేర్ చేయడానికి నేను వచ్చేసి ఆనియన్స్ని చాప్ చేసి పెట్టాను. చూసారు కదా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతా వస్తుంది. సో అప్పుడు వచ్చేసి పులావ్ మసాలా ఏదైతే ఉందో 1 స్పూన్ పెట్టుకొని మిగతాదంతా వేసేసి సాటే చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి పెప్పర్ పౌడర్ కూడా చిటికెడు వేసుకోండి అంతే. ఇంకా తగినంత వాటర్ మీకు తెలుస్తుంది కదా. అండ్ మటన్ కుక్ అవ్వడానికి కొన్ని వాటర్ అయితే వేసేసి నేను వచ్చేసి 3 విజిల్స్ పెట్టాను అనమాట. ఇవి తెచ్చుకుంటాం లూజుల్లో ఉంటాయి. అండ్ పెరుగు పచ్చడి కోసం నేను ఆల్రెడీ చేశాను, ఇదే చేయాలి. అండ్ మళ్ళీ పలావ్కి పెట్టేటప్పుడు వచ్చేసి జాఫ్రాని వాటర్ ఇంకా ఇదైతే విడిపించి చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయినాయి అనమాట. కుక్కర్ని అయితే తీసాను. ఫస్ట్ 2 విజిల్స్కి తీసాను, తర్వాత మరీ ఇంకొక 1 విజిల్కి అయితే పెట్టి తీసేసిన తర్వాత ఒక 10 minutes పాటు మరీ మంచిగా లిడ్ తీసేసి ఉడకనిచ్చాను అనమాట. అండ్ అక్కడ వాటర్ అంతా ఇంకిపోతూ వస్తుంది, బాగా కుక్ అవుతుంది, మంచి టెండర్గా ఉంటుంది. అండ్ పెరుగులో మనం మ్యారినేట్ చేసాం కాబట్టి ముక్క చెదిరిపోదు అనమాట. తర్వాత వచ్చేసి మనం సోక్ చేసిన రైస్ని ఇంకా ఈ మటన్లోకి వేసేసి
తర్వాత పులావ్ మసాలా 1 స్పూన్ పెట్టాం కదా, అది కూడా వేసి ఇంకా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. అంతకన్నా ముందు జాఫ్రానీ వాటర్ అయితే ఉంది కదా, అది వేసి ఇంకా కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలి. నాకైతే ఒక హ్యాబిట్ ఉంది, ఇలా చూస్తాను అనమాట నేను కొలత ఎంత వేసాను అనేది. సో మన ఫింగర్కి అక్కడి వరకు వస్తే నాకైతే పర్ఫెక్ట్ కుక్ అవుతుందని. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకా లిడ్ అయితే పెట్టి 1 విజిల్ వచ్చే వరకు వదిలేయాలి. ఆ లోపు నేనైతే విడిపించిన కొరియాండర్ని మంచిగా అయితే చాప్ చేసి రైతాలో కొద్దిగా యూజ్ చేశాను, తర్వాత పులావ్ కోసం యూజ్ చేశాను. ఇక్కడ రైతాలోకి నేను వచ్చేసి జీరా పౌడర్ వస్తుంది కదా, అది కూడా వేసాను గైస్. చాలా బాగుంటుంది టేస్టీగా, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ కొరియాండర్ ఇంకా పులావ్ అయిన తర్వాత వేయాలి. 5 minutes ఉంటే రెడీ అయిపోతుంది గైస్. శ్రీకి కూడా కాల్ చేశాను, వచ్చి తిని వెళ్దురామని. తను వస్తున్నాడు అనమాట. ఇంకొక విజిల్ వస్తే నా మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరైతే చూడొచ్చు, నేను ఓపెన్ చేసేసాను. అండ్ చూసారా ఎంత బాగుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది గైస్. రైస్ కూడా ఏం మెత్తగా అవ్వదన్నమాట, చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా. అండ్ కొరియాండర్ వచ్చేసి లాస్ట్ అంతా అయిపోయిన టైంలో దాని అంతా మిక్స్ చేసి అప్పుడు వేస్తే బాగుంటుంది గైస్. సో ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అనమాట. చాలా బాగా వచ్చింది. నేనైతే ఇంకా ఫైనలీ సర్వ్ చేసుకుంటున్నాను. శ్రీ వస్తానన్నాడు కానీ కాస్త లేట్ అవుతుందని ఫోన్ చేశాడు. ఫైనలీ నేనైతే సర్వ్ చేసుకున్నాను. చూస్తున్నారా, చాలా చాలా బాగుంది గైస్. ఇట్స్ వెరీ టేస్టీ, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇదే గైస్ నేను చేసింది. అసలు చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే అద్దరిపోతుంది. స్మెల్ అయితే అవసరం ఉంది. మీకు నేను టెక్స్చర్ చూపిస్తాను ఇప్పుడు, చూడండి కావాల్సింటే. చూడొచ్చు అసలు ఎంత మంచి ఉడికాయంటే ఇవి, మీరు చూడండి కావాల్సింటే. ఇట్స్ వెరీ టేస్టీ గైస్. గైస్ చాలా బాగుంది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత షూట్ చేసే సెల్లోనే నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేశాను, అదైతే చేశాను. ఆ లోపే 6 అయిపోతుంది. ఇంకా శ్రీ అయితే రాలేదు, ఒక్కోసారి లేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్లైమేట్ చూసారా, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్. అండ్ అదనమాట గైస్. ఇంకా శ్రీ అయితే రాలేదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు టైం 6 అవుతుంది గైస్, 6 అవుతుంది. ఇంకా ఇవన్నీ నేను ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. పని చేస్తుంటే ఏదో ఒక పని వస్తూ ఉంటుంది. కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు అసలు. ఈరోజు పనే సరిపోయింది. అండ్ వీడియో ఒక రెసిపీ చేశాను కదా, రికార్డ్ చేసేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. ఈరోజు ఇంకా ఇంటికి కూడా కాల్ చేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ మడత వేయాలా గైస్. ఇంకా ఇవన్నీ సార్ట్ చేసేసాను. ఇవి శ్రీవి, అవి నావన్నమాట. ఇంకే దీన్ని మళ్ళీ సరదాలా గైస్, లోపల ఓపికే లేదు నాకు ఈరోజు. ఫైనల్గా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీ అప్పుడు వచ్చాడు. సో ఒక్కొక్కసారి ఇలా ఇంత లేట్ అవుతా ఉంటుంది శ్రీ లంచ్కి రావడము. ఇంకా అది సాయంత్రం తింటాడు గైస్. లంచ్ సాయంత్రం చేస్తావు కదా నువ్వు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చిత్తడి. ఎలా ఉంది చెప్పు తిని. పక్కన ఏమనుకోద్దండి గైస్, ఇప్పుడే నేను బట్టలు మడతేసి పెట్టాను, అట్లున్నాయి. ఎట్లుంది? సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు తిన్నాను గైస్, ఇప్పుడు వచ్చినాడు శ్రీ. చాలా బాగుంది. అట్లాంటిది వంతుంది. ట్రై చేయండి గైస్, కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది అసలుకి. ఇప్పుడు సపరేట్గా ఇంకేం చేయనవసరం లేదు.
రైతాతో తింటే బాగుంటుంది. ఇట్లే నార్మల్గా అట్లే తిన్నా కూడా బాగుంది కదా. రైతా లేకపోయినా కూడా నార్మల్గా కూడా తిన్నా చాలా బాగుంటుంది గైస్. చాలా బాగా వచ్చింది కదా. చాలా బాగా చేసిన బుజ్జి, చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి గైస్, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఒక రెసిపీని షూట్ చేస్తూ కుక్ చేయడం చాలా టఫ్. కుకింగ్ ఛానల్స్ వాళ్ళు చాలా గ్రేట్ అసలు. శ్రీ ఇంకా తిన్నాడు, తర్వాత వచ్చేసి టీ పెడతానన్నాడు. సో మార్నింగ్ నుంచి నాకు రెస్టే లేదు. సో శ్రీ ఇలా అప్పుడప్పుడు టీ పెడతాడు, అదొక్కటే వచ్చు శ్రీకి, ఇంకేం రాదు. అదనమాట గైస్. అప్పుడప్పుడు నాకైతే ఇలా హెల్ప్ చేస్తాడు ఎప్పుడన్నా ఫుల్ డే నాకు వర్క్ ఎక్కువ ఉంటే. అండ్ మేము వచ్చేసి ఎక్కువ షుగర్ అయితే యూజ్ చేయము, సో జాగ్రీనే యూజ్ చేస్తామన్నమాట. టీ కానీ అలా టీ వన్స్ ఇన్ ఏ డే తాగుతాం అంతే, ఈవినింగ్ ఒకటే. మార్నింగ్ అయితే అస్సలు అలవాట్లేదు, ముందైతే అస్సలు అలవాట్లేదు. ఈ మధ్య నాకు ఎక్కువ అలవాటు అయిందనమాట పాస్ట్ 9 months నుంచి. దట్స్ అబౌట్ ఇట్ గైస్. ఇంకా నేను ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ లాగానే. సో సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. అండ్ ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, మళ్ళీ ఇదే చెప్తున్నావు ఏంటి అనుకోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే హిట్ చేస్తే ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. ఇంకా చాలామంది నాకు ఫ్రెండ్స్ అవుతారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ గైస్.